నిర్మల్ జిల్లా భైన్సా పట్టణంతో పాటు మండలంలోని ఇలేగాం, మహాగాం గ్రామాల్లో బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. ఇలేగాం గ్రామానికి చెందిన వెంకటేష్తో పాటు మరో కొందరికి విదేశీ నంబర్లతో సిబిఐ ఆఫీసర్లంటూ వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. వాట్సాప్ కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తికి నీ కూతురు కామ్లే శృతి డ్రగ్స్ అమ్ముతుంటే పట్టుకున్నామని 10 నిమిషాల్లో తన దగ్గరకు రావాలని సైబర్ కేటుగాలు బెదిరిస్తున్నారు. మరొకరికి మీ కొడుకు ఒక కేసులో ఇరుక్కున్నాడని 20,000 పంపాలని, లేదంటే మీ కొడుకు శిక్ష పడుతుందని సైబర్ కేటుగాళ్లు బెదిరింపులకు దిగారు. వెంటనే కొడుకు చదువుతున్న స్కూల్ని సంప్రదించగా క్షేమంగా ఉన్నాడని చెప్పారు. దీంతో ఆ తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే బెదిరింపు కాల్స్ని పోలీసులకు ఆశ్రయించగా సైబర్ నేరస్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశారు. సాయంత్రం 4 గంటలకు మేము ఇంటికి వచ్చినా కూడా నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టి నేను తినాటిండి 4 బజే అందరిలో ఫోన్ ఛార్జ్ చేయకుండా ఫోన్ వచ్చిండికి నేను పోలీస్ మాట్లాడుతున్నా, నీ బిడ్డ ట్రక్స్ అమ్ముతున్నది, నా బిడ్డ అయితే గురుకుల భైంసలో ఉన్నది హాస్టల్లో. అయితే నేను అన్నా సార్ ఎవరు అంటే వాళ్ళు హిందీలోనే మాట్లాడుతున్నాడు. తుమారి బేటీ శృతి కామ్లే శృతి ఏకి తుమారి బేటీ హాయ్ సార్ बोले अरे तुम्हारी बेटी ड्रेस बेच रही है, मैं पकड़ ले हाथ से, तुम लेके जाओ, आए तो 10 मिनट में आना तो शूट कर देती हूँ, ऐसा ऐसा हिंदी में మాట్లాడాడు. ఇక నేను పరిచయం అవుతున్నా. కాల్ చేసి మీ అబ్బాయి ఇలా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు అని చెప్పేసి అమౌంట్ డిమాండ్ ఇస్తున్నారు. కాబట్టి మీరు అందరూ జాగ్రత్త పడండి. ఇటువంటి సైబర్ నేరగాళ్ళని నమ్మి మీరు మోసపోకండి. చాలా మందికి కాల్స్ వస్తున్నాయి, మళ్ళీ కాల్స్ కూడా నార్మల్ కాల్స్ రావు, వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. సో ఎవరు కూడా టెన్షన్ పడకండి. ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయండి.